నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి, నేను నమ్ముకుని ఆరాధిస్తున్న మాత గంగాభవాని మాత, మా కులదైవం కాళికామాత, చెంచమ్మ తల్లి, విశ్వకర్మ, శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, విశ్వము ప్రకృతి వికృతి, కాలభైరవేశ్వర స్వామి, నవగ్రహములు, అష్టదిక్పాలకులు, పంచభూతముల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధకులకు ప్రథమమైన సమస్య ఏమిటంటే, మంత్రమో యంత్రమో తంత్రమో ఏదో ఒకటి పుస్తకాల్లో ఉన్నది కావచ్చు, యూట్యూబ్లో కొందరు గురువులు చెప్పింది కావచ్చు, వీరి స్వయం అనుభవంలోది కావచ్చు, లేదా వేరే ఎవరైనా ఇతరులు తెలియచేసింది కావచ్చు, లేదా వారి గురువులే స్వయంగా ఇచ్చిందైనా ఉండొచ్చు. ఏదైనా మేము ప్రయోగం చేస్తే మాకు ఫలితం రాలేదు, మంత్రం లేదా, చెప్పిన గురువు సరికాదా అని నిందలు వేసే పరిస్థితి ఉంది. దానికి నాకు తెలిసిన మేర కొన్ని కారణాలు తెలియపరుస్తాను. శ్రద్ధగా విని పరిస్థితులను అర్థం చేసుకొని ఏ విధానంలో ముందుకెళ్తే మీ కార్యం జయమవుతుందనే విషయాన్ని గ్రహించండి. బడికి చదువుకోవడానికి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళినా టీచర్స్ అందరికీ ఒకలాగే బోధిస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా బోధించరు. కాస్త టాలెంట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ వారి యొక్క సందేహాలను వెంటనే అడిగి పరిష్కారం చేసుకుంటారు. మరి కాస్త టాలెంట్ లేని వాళ్ళు కాస్త నిదానంగా మరుసటి రోజు అడుగుతారు. మరీ లేని వాళ్ళు వారం పడుతుంది, 10 రోజులు పడుతుంది వారికి ఆ సందేహం రావడానికి. ఆ విధంగా వారి యొక్క మేధాశక్తిని బట్టే ఫలితం అనేది ఉంటుంది. విద్యార్థులకు బోధించే గురువులో లోపం ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్క గురువును కూడా ఎవ్వరూ నిందించకూడదు. ఎందుకు నిందించకూడదంటే, గురువు అందరికీ సమానంగానే బోధిస్తాడు. విద్యా అర్హత, విద్యా బోధన, నీ యొక్క మేధస్సు, నీ యొక్క భక్తి శక్తిని బట్టి అటు ప్రతిఫలం మీకు లభిస్తుంది. మరి అటువంటప్పుడు ఈ మంత్రం 10,000, 20,000, 30,000 జపం చేస్తే ఫలిస్తుందని చెప్పినారు. అవును, గురువులు చెప్పింది సత్యమే. వారు 30,000 జపం చేస్తే ఫలిస్తుందన్నారు. కానీ నీ కర్మ 30,000 జపంతో పూర్తయ్యేది కాదు. మిగిలిన ఇతర దేవీ దేవత ఆరాధనలు కూడా చేయాల్సి ఉంటుంది. అది నీకెవరు చెబుతారు? నువ్వు గురువుల దగ్గరికి వెళితే చెబుతారు. నువ్వు యూట్యూబ్లో చూసి మంత్రం చెప్పారని చేసేసి పని చేయలేదని గురువుల మీద బాధపెడితే ఎలాగా? కాదు. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళాలి. నీకు సంబంధించిన కర్మ ఏదైతే ఉందో అది చూడాలి. నీ యొక్క దోషాలు ఏముండాయో తెలుసుకోవాలి. వాటి పరిహారం చేసుకోవాలి. అప్పటికి నీకు ఫలితం దక్కకుంటే ఆ గురువుల దగ్గరే శక్తిపాతం అంటే శక్తిని నువ్వు తీసుకోవాలి. వారు స్వయంగా చేసిన జపము, తపము, మంత్రము, యంత్రము, తంత్రము అటువంటి శక్తి, ఆ శక్తిని తీసుకోవాలి. శక్తిపాతం కొందరు ఇస్తారు. ఆ శక్తిపాతాన్ని స్వీకరించి తద్వారా మీరు మంత్రము, యంత్రము, తంత్రము కార్యములు చేసి వాటితో అప్పుడు ఫలితం రాకుంటే బాధపడాలి. అంతేగాని మార్గం తెలియకుండానే ఏ గురువులను నిందించవలసిన అవసరం లేదు. ఏ గురువైనా ఏ మంత్రాన్నైనా 1,00,000 జపం చేసి ఉంటారు. వారి యొక్క శక్తి, భక్తి వారు కూడా ఇతరులకు ఉపయోగించే ఉంటారు. ఎవరైనా అలాగే పెట్టుకొని ఉండరు కదా. ఉపయోగించినప్పుడు వారి శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. శిష్యులు కానీ ఆ గురువులు కానీ ఎవరైనా సరే ఏదో ఒక జపమో, తపమో, యాగమో, యజ్ఞమో చేస్తూనే ఉంటారు. ఇవి నిర్వహిస్తూ ఉండంగానే వారికి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. శక్తి కూడా అంతే. ఒక బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేశారు, ఒక డబ్బు వేశారు,
తర్వాత పట్టించుకోలేదనుకోండి, అది అలా మరుగున పడినట్టే. అలా కాకుండా వేస్తూ తీస్తూ ఉంటే అకౌంట్ రన్నింగ్లో ఉంది, ఎనీ టైం ఏం సమస్య లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ మంత్రమైన, తంత్రమైన, జపమైన ఏదైనా అంతే. చేయకుండా అంటే ఒక మనిషి జీవంతో ఉండి కదలకుండా ఉంటే నిర్జీవం అన్నట్టుగా శిథిలావస్థకి ఎలా వెళ్తారో ఒక శిలా విగ్రహంలాగా ఈ మంత్ర యంత్ర తంత్ర సాధనలు తెలిసిన వాళ్ళు, చేసేవాళ్ళు ఎవరైనా చేయకుండా ఉంటే కూడా అలాగే అవుతుంది. అంటే ఒక గృహము కానీ ఆలయం కానీ ఉపయోగించకుండా ఉంటే ఏ విధంగా పాడవుతుందో, శిథిలావస్థకు వస్తుందో అదే విధంగా జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్ళాలి. ఎవరికైనా శక్తి లేని వారు గురువుల దగ్గర శక్తి తీసుకొని, వారి శక్తి అంటే పూర్తిగా ఎవరు ఇస్తారని కాదు, వారికి ఉన్న శక్తిలో ఎంతో కొంత వాళ్ళు ధారపోస్తారు. ఆ శక్తిని గ్రహించి తద్వారా వీరు మంత్రయంత్ర తంత్ర కార్యాలు నిర్వహించి అప్పుడు సత్ఫలితాలను చూడాలి. ఈ విషయాలు ఏమీ తెలియకుండా దయచేసి ఏ ఒక్కరూ కూడా కానీ గురువులను నిందించకండి. మహావిద్యలు ఉండొచ్చు గురువుల దగ్గర, మనం అడగగానే వాళ్ళు ఇస్తారనేం లేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సమయం ఆసన్నం అయ్యేంత వరకు కూడా ఇవ్వరు. అందుకు కూడా గురువులు నిందించకూడదు. వాళ్ళు ఆ మార్గంలో ఇవ్వలేదు, ఇంకొక మార్గాన్ని మీరు వెతుక్కోవాలి. ఇప్పుడు ఈ సీజన్ ఉంది, మామిడి పళ్ళు, పనస పళ్ళు, అలా కాకుండా ఇంకో పళ్ళు కావాలంటే అలా. అదేవిధంగా ఏ గురువు మనకి ఎంత ఇచ్చాడో అంత ప్రాప్తం ఉంది. తర్వాత ఇంక ఏది లేదు, ఏది కావాలి, ఎవరు ఇవ్వగలుగుతారు, ఏ విధానంలో లభిస్తుంది, ఎవరి ఆశీర్వాదంతో మార్గాలు వస్తాయి, అటువంటివి తెలుసుకోవాలి. అన్వేషణ అంటే మన యొక్క బుద్ధి, ఆలోచన, మనస్సు కరెక్ట్గా ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం ఏం చేయాలనుకున్నాం, ఎందుకు చేయాలనుకున్నాం, ఎలా చేయాలనుకున్నాం, ఇది ఒక ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే, ఇంజనీర్ స్కెచ్ పర్ఫెక్ట్గా ఉంటే బిల్డింగ్ నీట్గా అయినట్టుగా వారి వారి జీవితాలు కూడా సవ్యంగానే ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మాటని శ్రద్ధగా ఆలకించి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ఏది సత్యం, ఏది అసత్యం మీకే బోధపడుతుంది. ఎందుకు మంత్రాలు వెంటనే పనిచేయడం లేదు, వారు చెప్పిన సంఖ్య జపించినా కూడా కొందరు 1,00,000 మంత్రం జపించిన వాళ్ళు ఉన్నారు, అయినా కూడా పని చేయలేదు. ఎందుకు? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి సమస్యకు బదులుంది, పరిష్కారం ఉంది. ఎక్కడుంది అది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. 1,00,000 సార్లు మంత్ర జపం చేసిన పని చేయలేదంటే ఏమి కారణం, ఎందుకు చేయలేదు? ఒకటి, మీ పూర్వజన్మ సుకృతం, కర్మం ఇంకా తీరలేదు. అప్పుడు మీరు 1,00,000 అయితే చేసేశారు, మరి మంత్రం మీకు పని చేయాలి కదా. కనీసం గురువు దగ్గర శక్తిపాతమైన తీసుకోవాలి కదా. ఏ శక్తి లేకుండా 1,00,000 జపం చేసి వృధాగా పెట్టుకొని ఉంటే ఏమొస్తుంది? పోనీ పని చేయలేదని మీరు అనుకుంటారు కదా. 1,00,000 జపం చేసిన వారికి ఏ విధంగా పనిచేస్తుంది తెలుసా మంత్రం? ఎవరైనా ఇతరులు మంత్రతంత్రాలతో, యంత్రాలతో ఏదైనా కీడు చేయాలనుకుంటే వారి నుంచి రక్షిస్తుంది. రక్షణ కవచంలాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆపద రాబోతుంటే ముందుగానే మీ మనసుకు సంకేతం తెలియపరుస్తుంది. ఇటువంటివన్నీ మీకు ఆ మంత్రం పనిచేసినట్టే. కానీ ఇతరుల మీదకి మీరు ఉపయోగిస్తే అప్పుడు మీకు ఫలితం దక్కలేదు. అంటే మంత్రం పని చేయలేదని కాదు, అక్కడ మీ శక్తి ఇంకా సరిపోలేదని అర్థం. ఈ విషయాన్ని గమనించకుండా, తెలుసుకోకుండా నాకు ఇంకా జరగలేదు, ఇంకా కాలేదు అని బాధపడుతుంటారు. మరొక విషయం ఏమంటే, 1,00,000 జపం చేసిన వారు కూడా ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడుతుంటారు, దారిద్ర్యం అనుభవిస్తుంటారు. ఎందుకంటే మీ పరీక్షలు అధికమవుతున్నాయి కానీ ఫలితాలు శూన్యమవుతున్నాయి. దానికి సంబంధించిన విధి విధానాలు మీకు తెలియట్లేదు, తెలుసుకునే దానిపైన మీరు ఆసక్తి చూపట్లేదు. అబద్ధాలు విని విని విసిగిపోయిన మీరు నిజాలు ఎవరైనా చెబితే కూడా అది నిజమా కాదో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. చేయాలనే ఆసక్తి కూడా లేకుండా పోతుంది. చేసి చూడండి. 100 ప్రయత్నాలు చేశారనుకున్నాం, ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడండి, 100 వదిలేయండి. ఈ ఒకటే మొదటి ప్రయత్నం అనుకోండి, అదే చివరి ప్రయత్నం కూడా అవుతుంది. అంటే మళ్ళీ మీరు అటువంటి ప్రయత్నాలు చేసే పని లేకుండా మీ కార్యం జరిగిపోతుంది. ఆ విధానంలో
తెలుసుకోండి, చేయండి. మరికొందరు పళ్ళు ఊడిపోయిన వారికి మంత్రాలు ఫలించవంటారు. అది తప్పు. వారి గురువులు ఇచ్చేటప్పుడే హద్దులు చెప్పి ఉంటారు. నీకు పళ్ళు ఉంటేనే మంత్రం పనిచేస్తుంది, లేకుంటే పని చేయదు అని. అలా వారి గురువు ఏ విధానంలో హద్దులు చెప్పినారో ఆ విధానంలోనే ఆ మంత్రాలు పనిచేస్తాయి. మరికొందరు అతి తక్కువ కాలంలోనే మంత్రాలు పనిచేస్తాయి. ఏవనగా శాబర మంత్రాలు. అన్నీ లక్షల జపమే చేయాల్సిన పని లేదు. శాబర మంత్రాలు 11 లేదా 21 సారి జపించినా కూడా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే రక్షణ కోసం మాత్రమే, ఐశ్వర్యానికి కాదు, ఆదాయానికి కాదు, రక్షణకు. నా దగ్గర ఉన్నది కూడా శాబర మంత్రమే. నేను ఇచ్చిన క్షణం నుంచే పనిచేస్తుందని చెప్పాను. ఎందుకు చెప్పాను? లోక కళ్యాణార్థం, మీ రక్షణకు కావచ్చు, మీరు ఇతరులను రక్షించడానికి కావచ్చు, అంతే. తద్వారా ఆదాయము ఐశ్వర్యం వస్తుందని కాదు. దానికి సపరేట్ వేరే మంత్రాలు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి. కానీ ఒకే దాంట్లో అన్నీ చేయాలన్నా కూడా ఒకే సమయంలో, అంటే ఒక బిడ్డ పుడతానే 10th క్లాస్ చదివేసి పెళ్లి చేసుకునేసి బిడ్డను కనేయలేడు కదా. అదేవిధంగా ఒక మాంత్రికులకి అడుగు పెడతానే అన్నీ వచ్చేయాలి, అన్నీ ఒకేసారి అయిపోవాలంటే కూడా సాధ్యం కాదు. నేను చెప్పిన వాటిల్లో ఎవరికైనా ఏదైనా బాధగా అనిపించవచ్చు, కరెక్ట్ అనిపించవచ్చు, సంతోషం అనిపించవచ్చు, నా మాటలు కష్టంగానూ ఉండొచ్చు. కానీ సత్యం అది. ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగి ఆలోచించి ప్రవర్తించండి. సత్య మార్గాన్ని వెతకండి, సన్మార్గంలో నడవండి, సత్యాన్వేషణై సాధించండి. విశ్వావసు నామ సంవత్సరం. విశ్వమే మనకు అనుకూలమై విశ్వశక్తుల్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్క సాధకుడు కూడా సాధించి తీరతారు. ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.